ముందుకి అరెస్ట్ చేశారే, ఆయన కాఫీ తాగి జీప్ ఎక్కి వెళ్ళిపోయాను అన్నారే, ఎటువంటి దారుణం అన్న. చేస్తే ఏమైంది, మళ్ళీ వస్తారు కదా. ఆయన తీసుకెళ్ళి ఏం చేయట్లేదు కదా, ఏమైనా ఉరిశిక్ష చేస్తుండ్రే ఏంది, తీసుకెళ్ళి మళ్ళీ వదులుతారు కదా. అంటే చాలా మంది మెగా ఫ్యామిలీ చేయించారు అని అంటున్నారు. ఎందుకు చేస్తారు బదర్, వాళ్ళకి ఏం పని, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి ఏం పని, వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి ఇచ్చేంత. ఆయన అక్కడికి ఇన్ఫామ్ చేయకుండా థియేటర్ దగ్గరికి వెళ్ళారు, థియేటర్ వాళ్ళకి గిట్ట ఇన్ఫామ్ చేయలే, హీరో గారు వస్తున్నారని ఏం ఇన్ఫామ్ చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్లు చేసిన కాబట్టి వాళ్ళు ఇద్దరు ప్రాణాలు పోయినాయి. ప్రాణం విలువ తెలియట్లేదు. కానీ మీరు ఏం అడుగుతున్నారంటే అల్లు అర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, అరెస్ట్ చేయొద్దా అంటే ప్రాణం విలువ తెలియట్లేదా మీకు? మళ్ళీ వస్తారు కదా, ఆయనను ఏమంటున్నారు, అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి కొడుతున్నారా, ఉరిశిక్ష చేస్తున్నారు, ఏం చేస్తున్నారు బదర్, ఏం అనట్లేరు కదా. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? కరెక్టే బదర్, మళ్ళీ వస్తాడు కదా, ఆయననేం తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, కొట్టట్లేరు, తిట్టట్లేరు, ఉరిశిక్ష ఏమి వేయట్లేరు కదా, వెళ్ళేసి వస్తాడు కదా. అటువంటి దానికే కరెక్టా అల్లు అర్జున్ చేసింది, తీసుకెళ్ళిపోయిండ్రు బెడ్రూమ్లో నుంచి తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఏం చేయరు కదా, వదిలిపెడతారుగా. ఇక్కడ ఇద్దరు ప్రాణాలు పోయినాయి, ఆ విలువ తెలియట్లేదే మీకు. మళ్ళీ అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసిండ్రు, తప్ప కాదా రైటా అని అడుగుతారు, ఎంత దుర్మార్గం ఇది. కేసు పెట్టిన వ్యక్తి కూడా విత్డ్రా చేసుకున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి, మరి దాన్ని ఎలా చూడొచ్చు? ఎందుకు విత్డ్రా చేసుకుంటారు? ఒకసారి కేసు పెట్టిందా, ఏదో 25 లక్షలు ఇచ్చిండ్రు అదేదో అన్నారు, చెప్పుకోవడం గీట 25 అంటే 25 లక్షల ఒక మనిషి, ఇద్దరు ప్రాణాలు 25 లక్షల చెప్పుకోవడం ఎంత దుర్మార్గం తెలుసా. 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకొని 25 లక్షలు ఇవ్వడం దారుణం. చెప్పుకోవడం అసలు అంటే 25 లక్షలు, ఒక ప్రాణం విలువ 25 లక్షల ఈరోజు. నాకు అర్థం కాదు. నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంతో సాయం చేసినా బాగుంటుండే, అటువంటి సాయం చేయకుండా 25 లక్షలు ఇచ్చినని చెప్పుకున్నారు గిట. ఇది దుర్మార్గం, ఇది మంచిది కాదు, మంచి పద్ధతి గిట కాదు. సరే చేసిండ్రు, అరెస్ట్ చేసిండ్రు, మళ్ళీ బయటకు వస్తాడేమో, కొద్ది రోజులు అయితే వస్తారు కదా. ఆయన ఏం చేయట్లేరు కదా. పోలీసు వాళ్ళు రూల్ అది, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. సరే రూలు ఓకే, రూలు నువ్వు చెప్పినట్టే సరే ఓకే, చేసిన తప్పు తీసుకెళ్ళాలి ఓకే. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టాడు ఒకటి, దానివల్ల 2 ఫ్యాన్స్ చనిపోయినారు తెలుసా. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది ఏ మీటింగ్ మనం చూడలే బదర్. ఇప్పుడు మాట్లాడే ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు RRR ఈవెంట్ ఒకటి ఉన్నే, రిలీజ్ ఈవెంట్, ఫ్యాన్స్ మా హీరో గొప్ప అని కుటుంబం 2 చనిపోయారు, దానికి ఎందుకు అరెస్ట్ చేయలే? మరి అది వాళ్ళని అడగాలి, నువ్వు వాళ్ళని వెళ్ళి అడుగు. అది కాదు, దానికి ఎందుకు మీరే చెప్పాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, నేను ఇక్కడ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతున్నా. 25 లక్షలు ఇచ్చారా అంటే ఇప్పుడు ఆయన కావాల్సిన కొట్టి కత్తితో పొడిచి చంపాడా? అరే ఇన్ఫార్మ్ చేయలే కదా, ఇప్పుడు థియేటర్ వస్తున్నాను హీరో చెప్పింది, నువ్వు ఇన్ఫార్మ్ చేయలేదని నీకెట్టా తెలుసు? నీకు తెలుసు కదా, చెప్పు మళ్ళీ. నీకు తెలుసు కదా, చెప్పు మళ్ళీ. స్టార్ హీరో బయటకు వచ్చేటప్పుడు మేనేజర్ కానీ ఎవడో ఒకడు ఇట్లా హీరో బయటకు వస్తున్నాడు అని చెప్పి ఒక్కడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఎవడో ఒకడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు.